భారీ నిర్మాణమైనా, ఏ భారీ చిత్రమైనా, ఏ భారీ బాక్స్ ఆఫీస్ విజయమైనప్పటికీ కూడా దానికి ఆయనే రచయితగా సినిమా పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలకి తనదైన చేయూతను అందించి గొప్ప దిగ్విజయ యాత్ర చేస్తున్న ప్రముఖ రచయిత, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకలి రాజ్యంలో కమలాసంగా ఫీల్ అయ్యేవాడిని. అవన్నీ అడ్వెంచర్స్గా ఫీల్ అయ్యేవాడిని తప్ప కష్టాలుగా ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది. అమ్మా మీరు వదిలేసిన అవకాశాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకోళ్ళు రాసి ఎందుకు లేవు సార్, నాకు ఈ అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు. కానీ బాహుబలి సడన్గా నాగబాబు గారు కాల్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తాడు, మాట్లాడన్నారు. నేను షాకు. నువ్వు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రాస్తావా సార్? మీ సినిమాకి నేను రాసిన డైలాగ్, ఒక్క డైలాగ్ మీరు చెప్పినా నాకు చాలు సార్. ఒక్క డైలాగ్ రాసే అవకాశం ఇచ్చినా నాకు చాలు. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది, చూస్తారా? వెయిటింగ్. బట్ ఇద్దరు హీరోలు, అది పెద్ద పెద్ద ఛాలెంజ్ కదండి దానికి రాయడానికి. మీరు ఎంత సులువుగా తీసుకుందాం అనుకున్నా కథ, క్యారెక్టర్స్, వాళ్ళ ఇమేజ్, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి ఎలాంటి మాటలు రాయాలి, తొక్కుకుంటూ పోవాలి. కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. కల్కి సెకండ్ పార్ట్ రాబోతోంది. అది ఎలా ఉంటుందండి? కల్కిని మించి కల్కి 2 ఉంటుంది. ఆఫ్ కోర్స్. అంటే కమల్ హాసన్ గారు మీకు లాస్ట్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్ళిపోయారు దాంట్లో. బట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఉంది సెకండ్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ అంతేగా. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమల్ హాసన్ గారు విపరీతంగా ఉంటుంది. ఆయన విశ్వరూపాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు. విల్ ఇట్ చేంజ్ ది గేమ్ అండి? సమస్య లేదు సార్, పెద్ద హిట్ సినిమా. అవునా? నేను రాసి చెప్తాను. ఎలాగ ప్రజెంట్ చేయబోతున్నారు సార్ బాలయ్య బాబు గారి కొడుకుని? థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత ఆ కథ, మీరు అసలు ఇలాంటి కథ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. నిజంగా ఇక్కడున్న ఈ మా గెస్ట్ ఈ రోజున నిజంగా 100% స్పెషల్ గెస్ట్. ఎందుకంటే సినిమా పరిశ్రమలో గత కొద్ది కాలంగా తీసుకుంటే ఏ భారీ నిర్మాణమైనా, ఏ భారీ చిత్రమైనా, ఏ భారీ బాక్స్ ఆఫీస్ విజయమైనప్పటికీ కూడా దానికి ఆయనే రచయితగా సినిమా పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలకి తనదైన చేయూతను అందించి తన అక్షరాలతో, తన మాటలతో, తన సంభాషణలతో ఎనలేని విలువ పాత్రలకి, సినిమాలకి, కథలకి అందిస్తూ ఈ రోజుకి గొప్ప దిగ్విజయ యాత్ర చేస్తున్న ప్రముఖ రచయిత, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. సార్ నమస్కారం. అండ్ మీరు ఇలాగ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇచ్చి ఓ పక్కన రాసి అలసిపోతున్నారు, ఇంకో పక్కన ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోతున్నారు. ఎలా ఉంది మీ కెరీర్ ఇప్పుడు? బాగుంది సార్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అవునా? అంటే ఎక్స్ట్రాడనరీగా మీరు పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్స్ట్రాడనరీ, మీకున్న రిజల్ట్స్, మీకు వస్తున్న వాటిని ఏమంటారు కబుర్లు, అంటే విజయానికి సంబంధించిన తాజా ఖబర్, ఇవన్నీ మీకు బాగా. కానీ బట్ వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్? హౌ ఆర్ యూ మేనేజింగ్? అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ ఒక్కరే నాకు తెలిసి నా కెరీర్లో భారీ ఎత్తు చిత్రాలు వాళ్ళే రాశారు ఎక్కువ. అవును. కానీ ఇద్దరు రాసేవారు. ఏదో కొన్ని సీన్లు అయినా పంచుకుని. బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కరే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అలవాటు అయిపోయిందండి. అంతేనా? అంతే. ఇన్స్పిరేషను ఇప్పుడు వాళ్ళు నాకుంది పరుచూరి బ్రదర్స్ ఇన్స్పిరేషన్. అవునా? వాళ్ళ సినిమాలు చూసి
డైలాగ్స్ మీద డైలాగ్స్ ఇలా ఉండాలి కావాలి అంటే కరెక్ట్గా నేను ఒక మాట చెప్తాను సార్. వాళ్ళు ఒక డైలాగ్ రైటర్ టైటిల్ కార్డుకి విజిల్స్ పట్టడం అనేది నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను. హీరో టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడతాయి, డైరెక్టర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడవచ్చు, కానీ ఒక డైలాగ్ రైటర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి అది పరుచూరి బ్రదర్స్కి మాత్రమే సాధ్యమైంది. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్. సో నా టైటిల్ కార్డు కూడా ఎప్పుడున్నా ఇలా పడాలి, నా టైటిల్ కార్డు పడ్డప్పుడు కూడా విజిల్స్ పడాలి అనేది ఒకటి ఉండేది. అప్పుడే ఉండేదండి మీకు, అంటే మీరు మొదటి నుంచి రైటర్ అవుదామని? అవును ఉండేది. టైటిల్ అయితే పడుతుంది కానీ ఇంకా విజిల్స్ పట్ల. మంచి రైటర్ అంటున్నారు, డైలాగులు బాగున్నాయి అంటున్నారు, కానీ ఇంకా టైటిల్ కార్డు విజిల్స్ పట్ల. సో మీకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అన్నమాట. సమస్యలు ఏముంది అందులో. వాళ్ళు రాసేటప్పుడు కూడానండి, ఇగో ఈ డైలాగ్ దగ్గర థియేటర్లో విజిల్స్ పడతాయి, చప్పట్లు కొడతారు అని చెప్పి మరి కొట్టేవారండి. అండ్ వాళ్ళు రాస్తున్నారంటే ఫైనాన్స్ లో కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఆ స్థాయి ఎవరికి రాదులేండి, అంతే. అది కానీ మీరు మీ స్థాయి చాలా ఒక రకమైన చాలా అప్రూపమైన స్థాయిని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ అండి యాజ్ వీ థింక్. నార్మల్ గా పెద్ద సినిమాలకు అవకాశాలు రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, దానిలో డౌటే లేదు. ఏ రైటర్ కైనా, ఏ టెక్నీషియన్ అయినా, ఏ యాక్టర్ కైనా పెద్ద సినిమాలు. కానీ వాటిని అంత ఈజీగా సాటిస్ఫై చేయాలి. బడ్జెట్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి. అలాంటి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు సార్ మీరు? ఇష్టం సార్, ఇష్టం లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది కష్టం అని అనిపించదు. ఇష్టం అనేది ఉంటే చాలు. నేను ఒకటే చూస్తాను సార్, నేను ఎప్పుడు ప్రెజర్ తీసుకోను. అది ఎంత పెద్ద బడ్జెట్, ఇంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అనేటువంటి ఒత్తిడికి నేను ఎప్పుడు లోనవ్వను. ఆ ఒత్తిడి కనుక పడిందంటే మనం సరిగ్గా పనిచేయలేం. కరెక్ట్. ఆ ఒత్తిడి తీసుకున్నామా మనం పనిచేయలేం. నేను సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ సోల్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ హీరో ఎవరు, ఆయనకున్న ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇమేజ్కి అన్యాయం జరగకూడదు, క్యారెక్టర్కి అన్యాయం జరగకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నేను రాస్తున్నానా లేదా, డైలాగ్ బాగుందా లేదా, అంతవరకే నేను చూస్తాను తప్ప ఇది ఎంత పెద్ద బడ్జెట్, అద్భుతంగా రాయాలి అనేటువంటి ఒత్తిడికి నేను లోనవును. ఆటోమేటిక్గా బాగా రాయడానికి ప్రయత్నిస్తాం. అది మనం ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకూడదు, అది ప్లెజర్గా తీసుకోవాలి. అంతవరకే. ప్రెషర్ కాదు, ప్లెజర్ అంతే. అదేలేండి, మీరు అంటే యు ఓన్లీ లవ్ దట్ కంటెంట్, అంతే. దాని మీదే మీ ప్రేమ, మీ తాలూకు అటెన్షన్ అంతా. అంతేగాని నేను శంకర్ సినిమా రాస్తున్నాను, లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమా రాస్తున్నాను, ఆనందం ఉంటుంది అంతేగాని ఆ ఒత్తిడి ఎప్పుడు తీసుకోవాలి. పొరపాటున ఆ జోన్లోకి వెళ్ళామంటే రాయలేము సరిగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా అదొక పాయింట్ సార్, మీరు లవ్ చేయడం అన్నది ఒకటైతే, రెండోది ఒక కంబ్యాక్ సినిమా లాగా చేసే ఒక చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్, ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన అభిమానులు ఎక్కడికి చెక్కు చెదరలే, అలాగే ఉన్నారు ఆయన అభిమానులు. ఆయన ఇమేజ్ అలాగే ఉంది, ఎక్కడ అసలు ఇంత ప్రెషర్ కూడా తేడా రాదు కూడా. నెవర్ ఎవర్. ఎంతమంది వచ్చిన ఆకాశ వీధిలో తారలు ఎంతమంది ఉన్నా, అందాల జాబిల్లి అసలు అక్కడే ఆరుద్రపట్లాగే. అలాంటి హీరో సినిమా రాసేటప్పుడు, సైరా లాంటి సినిమా, ఓ పక్కన రామ్ చరణ్ ప్రొడ్యూసరు, కథ చూస్తేనేమో ఒక భారీ ఎత్తు కథ, పీరియడ్ ఫిల్ము, అలాంటి సినిమాలు రాసినప్పుడు మీ తాలూకా పరకాయ ప్రవేశం అనండి, లేకపోతే మీ తాలూకా మెకానిజం ఎలాగ వెళ్ళిందండి? నాకు ఎప్పటికీ డౌట్ వేస్తుంది, మీరు సైరా రాసినప్పుడు ఎలా రాశారని. సార్ సైరా రాసి సరైన బేస్ లేదు దానికి. నేను తీసుకునేది కథే సార్. ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చిన కథ ఏమిటి, ఆల్రెడీ నేను వెళ్ళేసరికి విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉంది. విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్ అంతా క్లియర్గా చదువుకొని, ఇంకా ఏదైనా నాకు అనిపిస్తే డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి, ఆ ఫ్లో ఆ వృత్తిలో ఉండేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవడమే. దానికోసం సపరేట్ దాన్ని ఏమంటారు ఎక్సర్సైజ్ లాంటిది ఉండదు.
ఓకే, మీరు ట్రీట్మెంట్ మీద బేస్ అవుతారు అంతే. ఒకవేళ నేను వెళ్ళేసరికి ట్రీట్మెంట్ రెడీగా లేదనుకోండి, ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం. ఓకే, ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి సార్ ట్రీట్మెంట్ మీరు కూడా కూర్చోండి అంటే కూర్చుంటాం. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్కూల్. అవును, కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, కొంతమంది ట్రీట్మెంట్ లో కూడా కూర్చోబెడతారు కొంతమంది. సో ఆ స్కూల్ ప్రకారం వెళ్ళిపోవటమే. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానా లేదా? అదే కదా ఫస్ట్ పిక్చర్ మీరు చిరంజీవి గారికి రాయడం. ఖైదీ నెంబర్ 150. ముందు ఖైదీ నెంబర్ 150. సారీ, ఐఎమ్ సారీ. ఫస్ట్ ఖైదీ నెంబర్ 150, తర్వాత ఈవెన్ వెరీ నెక్స్ట్ ఈవెన్ దట్ ఈస్ ఎ బిగ్గర్ ఛాలెంజ్ అండి. అవును, ఎందుకంటే ఒక 10